ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ షిరిడి సాయి దేవాయ నమ. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం జూలై నెల 24వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, అమావాస్య, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:16 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 0097. ఈరోజు 97వ రోజు. శ్రీమద్ భగవద్గీతలో త్రయోదశాధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ యోగంలో ఈరోజు 10వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 10వ శ్లోకం. అసక్తిరనభిష్వజ్ఞా పుత్రదారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వా మిష్టానిష్టోపత్తిషు. ఇప్పుడు 11వ శ్లోకం. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశసేవిత్వా మరతిర్జన సంసదీ. మరి 12వ శ్లోకం. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోన్యథా. ఇప్పుడు 10వ శ్లోకం, 11వ శ్లోకం, 12వ శ్లోకం, ఈ 3 శ్లోకములకు సంబంధించి తాత్పర్యం ఇట్లా ఉన్నది. భార్యాపుత్రాదులు గృహారామాదుల యందు నిర్మమత్వం, శుభాశుభాల ఎడల సమత్వం, ఇతర చింతలని వదిలి నాయందే అనన్యభక్తి కలిగి ఉండడం, ఏకాంతవాసం, జనసందోహాలకు ఎడంగా ఉండటం, నిరంతరం ఆత్మజ్ఞాన తత్వజ్ఞాన విచారణ, ఇవన్నీ కలిపి జ్ఞానమని చెప్పబడుతోంది. ఇందుకు వ్యతిరేకమైనదే అజ్ఞానం. ఇప్పుడు 13వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాస దుచ్యతే. తెలుసుకోవడానికి ఏది యోగ్యమైనదో, దేనిని తెలుసుకుంటే మోక్షం వస్తుందో చెబుతాను విను. అది సనాతనమైన పరబ్రహ్మము. దానిని సత్పదార్థమని కానీ
అసత్పదార్థం అని కానీ చెప్పటానికి అవకాశం లేదు. ఇప్పుడు 14వ శ్లోకం. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః మల్లోకే సర్వమామృత్యతిష్టతి సర్వమామృత్య తిష్టతి. ఎటు చూసినా కాళ్ళు, చేతులు, తలలు, ముఖాలు, చెవులు కలిగి ఈ విశ్వమంతటా అదే వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 15వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్ఛైవ నిర్గుణం గుణభోక్తృ చ. ఈ 15వ శ్లోకానికి తాత్పర్యం: ఆ పరబ్రహ్మతత్వం సర్వేంద్రియాల యందున కలిసి ఉన్నట్లు కనబడుతున్నా కలవదు. దేనితోనూ కలిసి ఉండకపోయినా అన్నింటినీ ధారాపోషణలు చేస్తూ ఉండేది, నిర్గుణమై ఉండి గుణాలను అనుభవించేది అని తెలుసుకో. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. మరలా సోమవారం మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాను భగవద్గీత పారాయణంతో. నమస్కారం.